రేడియేటర్ డెనిమ్ సరికొత్త బ్రాండ్ ఇప్పుడు అమెజాన్ ఆన్లైన్ షాపింగ్ లో లేటెస్ట్ ట్రెండ్ తో పాటు కంఫర్ట్ స్టైల్ మీ టెస్ట్ కి తగినట్లుగా ఇప్పుడే ఆర్డర్ చేయండి. కేవలం 699 799 మాత్రమే. తెలుగు ఇండస్ట్రీలో రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా ఈశ్వర్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ తర్వాత వచ్చిన సినిమాల్లో పెద్దగా పేరు తెచ్చుకోకపోయినా రాజమౌళి తెరకెక్కించిన ఛత్రపతి చిత్రంతో ఒక్కసారి స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి సినిమాలతో ఘన విజయం సాధించాడు. దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన బాహుబలి 2 చిత్రాలతో ఏకంగా జాతీయ స్థాయి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులోనే కాదు, ఇప్పుడు ప్రభాస్ అంటే బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇక తెలుగు బుల్లితెరపై హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న అనసూయ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ కామెడీ షోతో అటు బుల్లితెర ఇటు వెండితెరపై విపరీతమైన క్రేజ్ సంపాదించింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కాకుండా ఐటమ్ సాంగ్స్ లో కూడా నటిస్తోంది అనసూయ. అంతేకాదు, ఈ అమ్మడు కొన్ని ఛానల్స్ లో వ్యాఖ్యాతగా, జడ్జిగా కూడా వ్యవహరిస్తోంది. ఇటువంటి ఫంక్షన్స్ కి కురచ దుస్తులు ధరించి అక్కడికి వచ్చిన అభిమానులను అట్రాక్ట్ చేస్తోంది. అంతేకాదు, తనపై వచ్చే ఎలాంటి రూమర్స్ అయినా ఏ మాత్రం లెక్క చేయకుండా ఇండస్ట్రీలో రెండు వైపులా సంపాదిస్తోంది. ఈ మధ్య హీరోలు రానా, ప్రభాస్, మిల్కీ బ్యూటీ తమన్నను ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా బాహుబలి ప్రభాస్ కి పెద్ద షాక్ ఇచ్చింది. బాహుబలి షూటింగ్ సమయంలో ఒక్కొక్కరు తమ అనుభవాలు షేర్ చేసుకుంటున్నారు. ఆ సమయంలో ప్రభాస్ మాట్లాడుతూ యాక్చువల్ గా తమన్నా ఎక్కలేదు, నేనెక్కాలి అన్నాడు. వెంటనే అనసూయ కల్పించుకొని ఫేస్ లో కాస్త సిగ్గుపడుతున్నట్లు నటిస్తూ ఎక్కలేదు, ఎక్కాలా అంటూ నోట్లో వేలు పెట్టుకొని అదో రకంగా అడిగింది. వెంటనే అబ్బో, తన మాటల్లో ఏదో తప్పు తీస్తుందని భావించిన ప్రభాస్ కొండలు అని సర్ది చెప్పాడు. ఛాన్స్ దొరికితే చాలు ఎదుటి వారిని ఇరుకున పెట్టే అనసూయ మొత్తానికి ప్రభాస్ కి పెద్ద షాకే ఇచ్చిందని అందరూ నవ్వుకున్నారు. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.